గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్ తిరుమల తిరుపతి దేవస్థానంపై హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారని, హిందువులకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలని జనసేన పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి లడ్డూలో జరిగిన కల్తీని వివరిస్తూ కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ముద్రించిన 3 లక్షల కరపత్రాలు జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు పంచుతున్నారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండలంలో రావు అక్షయ్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మండలం పార్టీ వైస్ ప్రెసిడెంట్ దొడ్డి దుర్గా ప్రసాద్, నాయకులు పల్లెటి బాపనదుర, బోనం పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం వ్యాప్తంగా కూడా మా గ్రామ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా ఈ పాంప్లెట్లు ఇచ్చి, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ పైశాచిక ఆనందం పొందాడో లడ్డూ కల్తీని చేసి, మరి అలాంటి పైశాచిక ఆనందం కావాలని ఒక తీవ్రవాదుల్లా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు చేతకరించుకునేలాగా ఇప్పటికే చేతకరించుకుంటున్నారు. మరి ఇంకా కూడా నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఈ నిజాలు పాంప్లెట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకొని హిందూ భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది హిందువులే కాదు, మరి ఇక్కడ ఉన్న వారిలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. మరి వారు కూడా అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే టెంపుల్లో జరిగిన క్రిస్టియన్, మన మసీదుల్లో జరిగిన, చర్చిల్లో జరిగిన, ఇప్పుడు చర్చిల్లో భోజనాలు పెడతారు, భోజనాలు కల్తీ చేస్తే పరిస్థితి ఏంటి? అలాగే మసీదు ఉంది, మసీదులో అక్కడ కూడా విందు భోజనాలు పెడతారు, అందులో ఏదన్నా వాళ్ళు తినకూడని పదార్థం కల్తీ చేస్తే పరిస్థితి ఏంటి? మరి ఇది కుల మతాల సమస్య కాదు. మరి అన్ని మతాలు, అన్ని కులాలు కూడా ఐక్యంగా ఇదే ఇంత దరిద్రమైన పని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేశాడని చెప్పి చేతకరించుకునే పరిస్థితి ఉంది. మరి అందులో భాగంగా మీరు ఈ లడ్డూ మీద నిజాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ పాంప్లెట్లు ఈవేళ పంచడం జరుగుతుంది కొత్తపల్లి మండలం వ్యాప్తంగా. మరి పార్లమెంటు వ్యాప్తంగా కూడా ఒక 3 లక్షల పాంప్లెట్లు ఎంపీ గారి ఆధ్వర్యంలో కళ్యాణ్ గారు ఏదైతే ముందు నుంచి చెప్తా ఉన్నారో ఆ నిజాలన్నీ ప్రజలకు తెలిసేలాగా పాంప్లెట్లు పంచుతూ ఉన్నారు. మరి ఇప్పటికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మీ అధినాయకుడికి చెప్పి ఈ లడ్డూని కల్తీ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా మనం క్షమాపణ చెప్తే కానీ ఆ పాపం పోదని చెప్పి మీరు అందరూ మీ నాయకుడికి తెలియజేసి క్షమాపణ చెప్పించమని వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం.